అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నా ప్రాణమా. పర్ణిక, కాలేజ్కి వెళ్తున్నావా? లేదు, అలా ఇంటి కాంపౌండ్ వరకు వెళ్ళి వచ్చేస్తాను అనింది వెటకారంగా. అదేంటి పర్ణిక, అలా మాట్లాడతావు? మరింకేంటి, కాలేజ్కి వెళ్ళకపోతే ఇంకా ఎక్కడికి వెళ్తాను? కాలేజ్కి వెళ్తే నేను డ్రాప్ చేస్తాను అని అడిగాను అన్నాడు రిహాన్. ఏం అవసరం లేదు, నేను స్కూటీలో వెళ్ళిపోతాను అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది పర్ణిక. ఎంత కష్టం వచ్చిందిరా నీకు. పాపం నా చెల్లి నిన్ను అసలు బొత్తిగా పట్టించుకోవట్లేదు కదా. సర్లే, ఏం చేస్తావు, నీ ప్రయత్నాలేవో చెయ్యి, తర్వాత దేవుడే చూసుకుంటాడు అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు అర్జున్. వెళ్ళిన అన్నా చెల్లెలని అలాగే చూస్తుండిపోయాడు రిహాన్. ఏమైంది తమ్ముడు, అలా చూస్తున్నావు అంటూ వచ్చింది సంయు. ఏం చెప్పనక్క అంటూ ఇంతకు ముందు జరిగింది చెప్పాడు. వాళ్ళంతే రిహాన్, అన్నా చెల్లెలకి చాలా పొగరుంటుంది. మనలాంటి అమాయకులు ఎక్కడ గెలుస్తారు చెప్పు. అంతే అక్క అంటూ ఒకరి బాధలు ఒకరు చెప్పుకున్నారు కాసేపు. అబ్బా, మీకున్న సమస్యలు ఈ భూమి మీద ఎవరికీ ఉండవేమో అంటూ వచ్చింది సుమిత్ర. మరేంటత్తయ్య, పాపం తను ఏదో పాపమని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటే పర్ణిక అలా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు. మా తమ్ముడి ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో అంటున్న సంయుక్తని నవ్వుతూ చూశారిద్దరు. ఇక అలా స్కూటీపై కాలేజ్కి వెళ్తుండగా మధ్యలో వాన జల్లులు మొదలయ్యాయి. ఇదేంటి, వర్షం కురుస్తోంది? బాబోయ్, ఇప్పుడు వానలో తడిచి కాలేజ్కి వెళ్తే చాలా చెండాలంగా ఉంటుంది. అప్పటికీ వాడు డ్రాప్ చేస్తాను అన్నాడు. వినకుండా పెద్ద ఫోర్స్ కొట్టి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు కావాల్సిందే అనుకుంటూ వెళ్తుంది, కానీ జల్లులు కాస్త జోరుగా మారడంతో ఇక చేసేది లేక స్కూటీని పక్కన ఆపుదామని సైడ్కి తిప్పగానే పక్కన గుంత ఉండడం వల్ల స్లిప్ అయి అందులో పడుతుండగా దూసుకొచ్చింది ఒక కార్. సెకండ్లో ఆమె స్కూటీ పడకుండా కార్ తెచ్చి ఆమె పడకుండా స్కూటీ సపోర్ట్గా ఆపాడు. కార్ని బ్యాలెన్స్ చేసుకొని ఆపి గుండెల మీద చెయ్యి వేసుకుంది పర్ణిక. అవును, ఈ కార్ ఎవరిది అని తల తిప్పి చూసిన తనకి హాయ్ బేబీ అన్న వాయిస్ వినిపించగానే తల తిప్పి అతన్ని చూసి కళ్ళు చిన్నవి చేసి, నువ్వేంటిక్కడ, బయట పనులుండవా అన్నాడు రిహాన్. నేనెలా వెళ్తున్నానో లేదో నీ స్కూటీ కనిపించింది, వర్షం పడుతుంది కదా అని నిన్ను కాలేజ్లో దింపుదామని కార్ స్పీడ్ పెంచాను. నేను నిన్ను చేరుకుంటాననగా నీ స్కూటీ స్లిప్ అయింది. స్పీడ్గా తెచ్చి నీ పక్కన ఆపాను. సరే, కానీ ఇంత వర్షంలో తడవడం అవసరమా? నేను ముందే చెప్పాను కదా డ్రాప్ చేస్తానని. అడగగానే ఎక్కితే నీ ఈగో దెబ్బతింటుందా ఏంటి? త్వరగా వచ్చి కారెక్కు, వర్షంలో తడిస్తే జలుబు చేసి ఫీవర్ వస్తుంది అన్నాడు కాస్త సీరియస్గానే. తనని ఎప్పుడూ అలా చూడని పర్ణిక సీరియస్గా మాట్లాడగానే కామ్గా వచ్చి కార్లో కూర్చుంది. ఆమె కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు. పర్ణిక సైలెంట్గా కూర్చుంది. కార్ కాలేజ్ వైపు కాకుండా వేరే రూట్లోకి వెళ్తుంటే, అదేంటి, మా కాలేజ్ ఇటువైపు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అనింది. నిన్ను కిడ్నాప్ చేయడానికి అంటూ కన్ను కొట్టాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తూ, ఏంటి, కిడ్నాప్ చేస్తావా? ఏం చేసుకుంటావు నన్ను అనింది కాస్త సీరియస్గా. ఏం చేసుకుంటానో నీకు తెలీదా బేబీ అన్నాడు నాటీగా. మూతి బిగించి, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నోరు మూసుకొని నన్ను కాలేజ్ దగ్గర దింపు, లేకపోతే మా అన్నయ్యకి కాల్ చేసి చెబుతాను. ఏది చెప్పు చూద్దాం. మీ అన్నయ్యకి చెబితే నాకు భయం అనుకుంటున్నావా? అయితే భయం లేదా? ఇప్పుడే కాల్ చేసి చెబుతాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తుండగా సడన్గా కార్ ఆగింది. ఆమె చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని కాల్ కట్ చేసి ఆమె చేయి పట్టి లోపలికి లాక్కెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ అరుస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, అక్కడ బొమ్మకి వేసిన డ్రెస్ కావాలి. ఓకే సార్ అంటూ అలాంటి మోడల్ డ్రెస్ తీసి వాళ్ళ ముందు పరిచింది సేల్స్ గర్ల్. ఇప్పుడు డ్రెస్ ఎందుకు అని అరుస్తున్నా వినిపించుకోకుండా అందులో ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఆ డ్రెస్ తీసి పర్ణిక చేతిలో పెట్టి వేర్ ఇట్ అన్నాడు. ఏంటి, ఇప్పుడు షాపింగ్ చేసే టైమా? కాలేజ్కి టైం అవుతుంటే ఈ షాపింగ్ ఏంటి? నాన్ సెన్స్. త్వరగా కాలేజీలో దింపు. నాకు డ్రెస్సెస్ వద్దు, ఏం వద్దు. నువ్వు 2 మినిట్స్లో ఈ డ్రెస్ వేసుకొని రాకపోతే ఇక్కడే ఈ మాల్లోనే ఉంటావు. నేను ఎక్కడికి తీసుకెళ్ళను అంటూ ఆరాంగా కూర్చున్నాడు రిహాన్. కోపంగా అతన్ని చూస్తూ,
నీ టైం నడుస్తుంది, నడవనివ్వు. నా టైం వచ్చినప్పుడు చెబుతా నీ సంగతి అని తిట్టుకుంటూ ఆ డ్రెస్ తీసుకొని లోపలికెళ్ళింది. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చి పద వెళ్దాం అనింది. ఐబాల్ తిప్పకుండా చూస్తున్న రిహాన్ని. హలో మిస్టర్, ఇక వెళ్దామా అంటూ అరిచింది. రిహాన్ ఆమెను నవ్వుతూ చూస్తూ, ఎందుకంత కోపం? ఈ డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసా? సో ప్రెట్టి అంటూ బుగ్గలాగాడు. ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? ఇది పబ్లిక్ ప్లేస్, నీ బెడ్రూమ్ కాదు. హో మై గాడ్, అది నిజమే కదా, మర్చిపోయాను. నా బెడ్రూమ్లో నిన్నేమైనా చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది అని చిన్నగా నవ్వి బిల్ పే చేసి అక్కడి నుండి ముందుకు కదిలారిద్దరు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ బెడ్రూమ్లో నన్నేమైనా చేసుకుంటావా? సిగ్గులేదు అలా మాట్లాడడానికి? ఎందుకు బేబీ, నువ్వు నా మరదలు, కాబోయే భార్యవి కూడా. భార్యని ఏమైనా చేసుకునే హక్కు భర్తకి మాత్రమే ఉంటుంది కదా అంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఎక్కువ చేసావనుకో చంపుతా. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానా? ఎందుకు నీకు నువ్వే ఊహించుకుంటున్నావు అంటూ అరుస్తుంటే, ఎప్పుడు బీపీ వచ్చిన పేషెంట్ల అరవకు, కూల్గా మాట్లాడితే చాలా అందంగా ఉంటావు. నాకలా మాట్లాడడం రాదు. అయినా నాకు ఈ డ్రెస్ ఎందుకు కొనిచ్చావు? అది పబ్లిక్ ప్లేస్, గొడవ చేస్తే పరువు పోతుంది కాబట్టి సైలెంట్గా ఊరుకున్నాను. లేకపోతే ఈ డ్రెస్ని అక్కడే విసిరి కొట్టాలనిపించింది. అవునా బేబీ, అయితే ఇప్పుడు విసిరి కొట్టవా అన్నాడు ఆమె దగ్గరగా జరిగి. అతని మాటకి నోరు తెరుచుకొని చూస్తూ, యూ ఇడియట్ అని అతని జబ్బపై కొడుతూ ఉంది పర్ణిక. ఆపవే రాక్షసి, ఏం తింటున్నావే, ఇంత బలంగా ఉన్నావు అంటూ ఆమె దెబ్బల నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అయినా కానీ కొడుతూనే ఉంది పర్ణిక. కార్ సడన్ బ్రేక్ వేసి కొడుతున్న పర్ణిక చెయ్యి గట్టిగా పట్టి ఆమెను సీట్కి అదిమి ఆమె మీదకి ఒరిగాడు. ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది పర్ణిక. సడన్గా జరిగిన చర్యకి రిహాన్ ఆమె కళ్ళలోకి చూస్తూ, వర్షంలో తడిచావుగా, అలాగే ఉంటే జలుబు చేస్తుందని డ్రెస్ తీసుకున్నాను. నచ్చకపోతే చెప్పు, ఇప్పుడే ఈ క్షణమే ఇప్పేస్తా అన్నాడు కన్ను కొట్టి. యూ రాస్కెల్ అంటూ చెయ్యి లేపగానే ఇంకో చేతిని కూడా గట్టిగా పట్టి, ఏంటి బేబీ అలా కొట్టేస్తున్నావు, నేనంటే అంత కోపమా అంటున్నా అతన్ని. రేయ్, దగ్గరికొస్తే చంపేస్తా, దూరం జరుగు. జరగను బేబీ, దూరంగా ఉంటే నన్ను పట్టించుకోవట్లేదు అంటూ ఆమె ఫేస్ దగ్గరగా అతని ఫేస్ పెట్టి అంటుంటే అతని వెచ్చడి శ్వాస ఆమెకు తగులుతోంది. అప్పుడు చూసింది అతన్ని. ఎంత అందంగా ఉన్నాడో. తెల్లటి పాలమీగడ లాంటి అతని మేనిఛాయ, లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్, షార్ప్ నోస్, అట్రాక్టివ్ ఐస్, ఒత్తైన కనుబొమ్మలు, అమ్మాయిలు సైతం కుళ్ళుకునే పింక్ లిప్స్. అలా చూస్తుంటే చూడాలనిపించే అందం అతనిది. ఇద్దరి కళ్ళు కలిశాయి. అలా ఎంతసేపు చూసుకున్నారో తెలీదు. ముందుగా పర్ణిక తేరుకొని అతని గుండెలపై చేతులు పెట్టి గట్టిగా ఒక్క తోపు తోసింది. వెళ్ళి డైరెక్ట్గా అతని సీట్లో చేరిపోయాడు రిహాన్. కాలేజ్కి తీసుకెళ్ళు, టైం అయిపోతుంది. నువ్వు తీసుకెళ్తావా, ఈ వర్షంలో నడిచి వెళ్ళనా అరవగానే, ఓకే బేబీ, యూ డోంట్ వర్రీ. నువ్విలా అరిచి బీపీ పెంచుకోకు, నేను నీ కాలేజ్ దగ్గర దింపుతాను గాని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా తీసుకెళ్లి కాలేజ్ ముందు ఉంచాడు కార్ని. పర్ణిక విసురుగా కార్ దిగి అతన్ని చూడకుండానే అక్కడి నుండి క్లాస్కి గబగబా వెళ్ళిపోయింది. వెళ్తున్న తనకి బాయ్ బేబీ అంటూ అతను చెయ్యి ఊపుతున్నాడు. కానీ ఆమె ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఒక్క బాయ్ చెబితే నీ సొమ్మేమైనా పోతుందా ఇడియట్ అని ముద్దుగా తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిహాన్. ఏంట్రా ఇలా వచ్చావు? మరేం చేయాలి బావా, ఇంట్లో బోరింగ్గా ఉంది. తమరి చెల్లెలు తెగ ఫోర్స్ కొడుతోంది. చెప్పాను కదరా, దాన్ని నీ ప్రేమలో పడేయడం కష్టమే అని. అదేంటి బావా, నువ్వు ఎంకరేజ్ చేస్తావనుకుంటే ఇలా డిస్కరేజ్ చేసి దాని మీద ఉన్న ఆశలని అలా చంపేస్తున్నావేంటి? ఫ్యాక్ట్ చెబుతున్నాన్రా, నా ప్రేమలో నిజాయితీ ఉంటే తనే ఒప్పుకుంటుంది. సరే నీ ఇష్టం అంటూ ప్యూర్ని పిలిచి కాఫీ స్నాక్స్ తీసుకురమ్మన్నాడు. ఇంకేంటి బావా విశేషాలు? అవును, అక్కని ఎవరో కిడ్నాప్ చేశారంట, వాడెవడో తెలిసిందా అనగానే అప్పటి వరకు కూల్గా ఉన్న అర్జున్ ఫేస్ ఒక్కసారిగా ఎర్రగా మారింది. చెప్పు బావా, తెలిసింది అన్నాడు. మరి వాడు ఉన్నాడా పోయాడా? పోయేలా ఉన్నాడు. అదేంటి, హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు.
వాడు బయటికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకు బావా? వార్నింగ్ ఇవ్వడానికా? వార్నింగ్లు సెటిల్మెంట్స్ ఏం లేవు, డైరెక్ట్గా పైకి పంపించడమే. అదేంటి, కోమాలో నుండి బయటకొచ్చాక చంపుతావా? ఎందుకలా అన్నాడు అర్థం కాక. ఏం లేదురా, ఇప్పుడు నేను వాడిని చంపాననుకో, వాడికి పెయిన్ ఎలా తెలుస్తుంది? వాడు కోమా నుండి బయటకు వచ్చిన తర్వాత జీవితం మీద ఆశ చిగురిస్తుంది. అప్పుడు చంపుతాను. అప్పుడు చంపితేనే కదా మజా వచ్చేది. ఇప్పుడు ఎలాగో నేను చంపిన వాడికి నొప్పి అనేది తెలీదు. వాడిని నేను చంపేటప్పుడు పూర్తిగా కాన్షియస్లోనే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే వాడి జీవితం మీద ఆశ చిగురిస్తుంది. ఆ టైంలో వాడిని చంపితే బ్రతుకు మీద ఆశని చంపుకోలేక నరకం అనుభవిస్తాడు. అప్పుడు వాడి కళ్ళల్లో ఉంటుంది చూసావు ఆ భయాన్ని, నేను చూడాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. వస్తుందిలే బావా, తొందరలోనే అని మాట్లాడుకుంటుండగానే కాఫీ రావడంతో తాగుతూ, యూఎస్లో ఏం చేస్తున్నావురా? ఇంకేముంది బావా, సాఫ్ట్వేర్ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నీ సహకారం కావాలి. తప్పకుండా, ఎందుకు ఇవ్వను అన్నాడు. కాసేపు బిజినెస్ విషయాల గురించి మాట్లాడుకొని పర్ణికని పికప్ చేసుకోవడానికి కాలేజ్కి వెళ్ళాడు రిహాన్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.